మీకేంటి ప్రాబ్లం ఏంటి? నాకు ఇయర్స్ అనేది వినిపించలేదు. అంటే మామూలుగా చిన్న ప్రాబ్లం ఉండే. ప్రాబ్లం వల్ల తెలిసిన డాక్టర్‌లను అడిగితే కొంచెం ఇట్లా మామూలు చిన్న చిన్న మిషన్ ఇచ్చినా గానీ, ఆ మిషన్ పని చేయలేదు. అయితే డైరెక్ట్ మామూలుగా మాకు తెలిసిన ఒక ఆర్‌ఓపీ డాక్టర్ ఉన్నది. అక్కడికి పోయి సర్జరీ చేపిస్తే మామూలుగా మంచిగానే వినిపిస్తదంటే, మామూలుగా 2021లో మేము సర్జరీ అనేది చేపించుకున్నాం. ఏ చెవుకి సర్జరీ అయింది? నాకు రైట్ సైడ్ అయింది. ఒకసారి చూపించండి. ఓకే. ఓకే. ఇంకో చెవిలో కూడా ప్రాబ్లమ్ ఉందా? ఇంకో చెవి కూడా ప్రాబ్లమ్ ఉంది కానీ దాన్ని సర్జరీ చేయలేదు. సర్జరీ చేయించలేదు. చేయలేదు. ఇప్పుడు మీకు ఎలా ఉంది సర్జరీ చేయించిన తర్వాత? ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు మామూలుగా ఒకటి చేపించినా కూడా కొంచెం 2 వినిపించినట్టు మంచిగానే సాటిస్ఫాక్షన్ మంచిగానే వినిపిస్తుంది అది. బాగానే ఉంది. పర్లేదు. ఓకే. మీకు ఎలా పోయింది? ప్రాబ్లమ్ ఎలా వచ్చింది మరి? నాకు ఒక స్పోర్ట్స్ పరంగా దెబ్బ వల్ల మామూలుగా బ్రెయిన్‌లో బ్లడ్ క్లాత్ అయింది. స్కానింగ్ అవి చూపిస్తే బ్లడ్ క్లాత్ అయింది. దానివల్ల స్పోర్ట్స్ పరంగా అయితే నాకు కొంచెం ఎఫెక్ట్ పడ్డది అప్పుడు. ఓకే. ఫస్ట్ ఒక చెవి పోయి తర్వాత ఇంకొక చెవి. ఫస్ట్ ఒక 6 మంత్స్ ముంగట ఒక చెవి పోయింది. తర్వాత ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ రైట్ అనేది పోయింది. రెండు సైడ్ల ప్రాబ్లమ్. 2 పోయింది. ఇప్పుడు బాగానే ఉందా ఆపరేషన్ తర్వాత? ఆపరేషన్ తర్వాత పర్లేదు. బాగానే. మంచిగానే ఉంది. ఇప్పుడు మరి స్పోర్ట్స్ కంటిన్యూ చేస్తున్నారా? కంటిన్యూ అంటే మామూలుగా వాళ్ళకి మోటివేషన్ ఇస్తున్నా తప్ప దాని పరంగా పోతలేదు. ఎందుకంటే మళ్ళీ ఈ ఉన్న దాన్ని మళ్ళీ తీసుకోవడం ఎందుకు? ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలని. అంటే ఉన్న స్పోర్ట్స్ పరంగా అయితే ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్నా. ఏదో దాని ప్రాబ్లమ్ కాదు కానీ అరే మంచిగా చేసుకోండి అని ఒక సాటిస్ఫాక్షన్ మళ్ళీ ప్రొవైడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. ఈ వీడియో మేము వాడుకుంటాం. ఓకే కదా మీకు? ఓకే సార్. థ్యాంక్ యూ అండి.